హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓం. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ మీ అందరికీ ఎంతగానో నచ్చే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ. బయట హోటల్లో తినే బిర్యానీ కన్నా ఈ హోమ్ మేడ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఇలా ఈజీగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇందులో పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతాయి. సో ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. అప్పుడు మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. చికెన్ బిర్యానీ తయారీకి ముందుగా నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చికెన్లో లెగ్ పీస్లు ఉంటే కనుక వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. కడిగిన చికెన్లో ముందుగా చికెన్ స్మెల్ రాకుండా ఉండడానికి అందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు మాత్రం సరిపడా పడాల్సిందే. లేదంటే మనం చేసే బిర్యానీ చప్పచప్పగా ఉండి టేస్ట్ అంతగా బాగోదు. తర్వాత 4-5 టీ స్పూన్ల కారం. బిర్యానీ మీకు స్పైసీగా కావాలంటే మరొక టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని తర్వాత ఇందులో విడి బిర్యానీ సరుకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు వేస్తున్నాను. నేను ఇక్కడ బిర్యానీ మీడియం ఘాటు ఉండేలాగా చేస్తున్నాను. లేదు మీకు ఇంకాస్త ఘాటుగా కావాలనుకుంటే ఇంకొక 2-3 రకాలు వేసుకోవచ్చు. లేదా ఉన్న వాటినే ఇంకొక 2-3 ఎక్కువగా వేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని మరొకసారి అంతా ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని తర్వాత ఇందులో 400 గ్రాములు పెరుగు వేసుకొని జస్ట్ పైన వేళ్ళతో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పెరిగేసిన తర్వాత మొత్తం కలపాలి, బాగా కలపాలి ఏం అవసరం లేదండి. జస్ట్ పైన కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక ఉప్పు, కారం, మసాలా ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కనుక వేసి కలపచ్చు. ఇప్పుడు మూత పెట్టి గంట అయినా మీకు టైం ఉంటే 2-3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. మీరు దేనిలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని ఖాళీగా ఉండే గిన్నె తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసుకున్నాక చికెన్లో ఉన్న లెగ్ పీసెస్ ఇలా సైడ్స్కి పెట్టేసుకోండి. బిర్యానీ కుక్ అయిన తర్వాత లెగ్ పీసు చెదిరిపోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు చికెన్తో పాటు రైస్ను కూడా మనం వెంటనే చేసుకోవాలి. ఓ పక్క చికెన్ ఉడుకుతుంది, ఇంకొక పక్క మనం నీళ్లు పెట్టుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బియ్యం వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఏ బ్రాండు తీసుకోలేదండి, లూజ్లో తీసుకున్నాను. అయినా సరే కుక్ అయిన తర్వాత రైస్ చాలా బాగుంది. కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఈవెన్గా చేసుకోవాలి. ఈ రెండు కూడాను మంట సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ ఉడికించుకోవాలి. మరొక స్టవ్ పైన రైస్ ను ఉడికించుకోవడానికి నీళ్లు పెట్టుకొని నీళ్లు కాగనివ్వాలి. అందులో బిర్యానీ సరుకులు 2 బిర్యానీ ఆకులు, 2 లవం మొగ్గలు, 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని నీళ్లు కాగనివ్వాలి. నీళ్లు కాగేలోపు బియ్యాన్ని కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఈ నీళ్లు టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి, లేదంటే చప్పచప్పగా ఉంటుంది. మనం కర్రీలో సరిపడా వేసుకున్నాం కదా, రైస్ ఉడికించేటప్పుడు రైస్ కూడా చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదా అని. టేస్ట్ చూసాను, సరిపోలేదని మరి కాస్త ఉప్పు వేసాను. ఈ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు మరిగించండి. ఆ మసాలాలో ఉన్న ఘాటు అంతా ఈ వాటర్లో బాగా దిగిపోతుంది. తర్వాత ఇలా ఒక 10 నిమిషాలు మరిగించిన తర్వాత ఇప్పుడు జాలి గరిటెతోటి ఈ దినుసులన్నీ పక్కకు తీసేసుకోండి. మనం తినేటప్పుడు ఈవెన్ పిల్లలకి పెట్టినప్పుడు అయినా సరే వీటిని మనం పక్కకు తీయవలసిందే. అది ఇప్పుడే తీసేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. వీటిలో ఇంకేం ఉండదండి. మనం ఒక 10 నిమిషాలు మరిగించినప్పుడే వీటిలో ఉన్న ఘాటు అనేది వాటర్లో దిగిపోతుంది. ఈ విధంగా మసాలా దినుసులన్నీ తీసేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఒకసారి
70% ఉడికితే సరిపోతుందండి. బియ్యం వేసిన తర్వాత మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఈలోపు మనం కర్రీ పక్కకు దించేసుకొని ఇలాంటిది ఏదైనా దోస పెనం పెట్టేసుకోండి. దీనిపైన కర్రీ ఉడికించుకున్న గిన్నె పెట్టేసుకోవాలి. రైస్ ఉడికిపోతుంది అనిపించుకొని ఇలా ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. ఇంకా మనం డైరెక్ట్గా మంట పెట్టకూడదు, ఇటువంటి రేక్ పైన పెట్టుకొని హీట్ చేసుకొని ఉడికించుకోవాలి. రైస్ ఈ విధంగా 60-70% ఉడికితే సరిపోతుందండి. పట్టుకున్నప్పుడు ఇలా 2 భాగాల కింద కట్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు ఉడికించవద్దు. ఇలాంటి జాలి గరిటెతో నీళ్ళు ఎక్కువగా రాకుండా రైస్ మాత్రమే వచ్చేలాగా ఇలా కుదుపుతూ ఉంటే కనుక నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయండి. నీళ్ళు ఎక్కువగా రాకుండా రైస్ మాత్రమే కర్రీ పైన వేసుకోవాలి. లైట్గా నీళ్ళు వచ్చినా పర్వాలేదండి, ఎందుకంటే తేమ ఉండాలి కదా ఉడకడానికి. ఒకవేళ అదే పనిగా నీళ్ళు ఎక్కువగా వేసారనుకోండి, నీళ్ళు ఎక్కువైపోయి రైస్ మనకి మెత్తగా అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా వీలుగా లేకపోతే కనుక నీళ్ళు ఒక గిన్నెలోకి వంపేసుకొని రైస్ మాత్రం వేసుకోండి. ఆ నీళ్ళు వేస్ట్గా పడేయకుండా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. చెప్తాను ఇప్పుడు. వేసుకున్న రైస్ని నీట్గా ఇలా సర్దేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాజీరా పైనుంచి వేసుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అటువంటి ఏం వాడను, కానీ పసుపు నీళ్ళు అయితే వేస్తానండి. పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా. కొద్దిగా పసుపులో కాస్త నీళ్ళు కలిపేసుకొని ఆ నీళ్లు ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకొని అయినా నెయ్యి అయినా సరే 2 టేబుల్ స్పూన్ల అంచంట వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు దమ్ చేసుకొని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే చపాతీ ముద్ద చేసుకొని మూతకు అంచంట పెట్టుకోవచ్చు, ఆవిరి బయటికి రాకుండా. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇందాక వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, అవి పైన పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాత అయితే కంపల్సరీ ఏదో ఒకటి బరువు పెట్టాలి, ఆవిరి బయటికి రాకుండా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 20 మినిట్స్ మీడియం మంట పెట్టుకోండి. తర్వాత 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మొత్తానికి 30 మినిట్స్ పాటు ఈ బిర్యానీ ఉడికించుకోవాలి, దమ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 అవర్ ఉడికించుకున్న తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాత మూత తీసుకొని చూస్తే చూసారు కదండి, నోరూరించే కలర్ఫుల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు నిదానంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ రావాలి, కింద నుంచి పైకి వచ్చేలాగా కలుపుకుంటూ రావాలి. రైస్ చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, చాలా చక్కగా ఉడికిపోయింది అనమాట. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే కనుక సేమ్ ప్రాసెస్తో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక ఫస్ట్ ఒక గ్లాస్ రైస్తో ట్రై చేయండి. చికెన్ పీస్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా కలపడం వీలుగా లేకపోతే ఏదైనా వెడల్పాటి బేషనీలో వేసుకొని ఉల్టా తిప్పుకుంటే కనుక కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదండి, చికెన్ దమ్ బిర్యానీ హోమ్ మేడ్ ఎలా తయారు చేసుకోవాలో మీరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు స్పెషల్ వీడియో అందరూ మెచ్చే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రుచి మాత్రం స్పైసీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చికెన్ పీసెస్ మాత్రం మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే కనుక మరి కాస్త కారం అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం ఘాటు ఉండేలాగా వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకొని 1 కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసుకోండి. మనకి చికెన్ పీసెస్ మంచి రంగులోకి కనపడడానికి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చేత్తో. కోడిగుడ్డు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పడతాయి. రెస్టారెంట్లో అయితే ఫుడ్ కలర్ ఎక్కువగా వేసి మైదా పిండి ఎక్కువగా వేస్తారు. చికెన్ పీసెస్ ఏమో కానీ వాటికి మైదా పిండి మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి, మీకు టైం ఉంటే కనుక 2 అవర్స్ లేదా 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పైన మూత పెట్టుకొని ఈలోపు బియ్యాన్ని ఈ విధంగా పొడిగా ఉడికించుకొని ఏదైనా ఎడల్పాటి గిన్నెలో వేసుకొని చల్లారనివ్వాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని బయట పెట్టుకుంటే ఒక అరగంట పాటు చల్లదనం పోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో కొంచెం ఎక్కువగా నూనె వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
మనం పెట్టుకున్న కడాయిలో సరిపడా మాత్రమే వేసుకోవాలి. రెండో వైపుకి వేసుకోండి మిగిలినవి. వెంటనే మరో వైపుకి తిప్పకుండా కొంచెం సేపు అలా వదిలేసి కొంచెం బుడగలు తగ్గిన తర్వాత మరో వైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని మిగిలినవి కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయినట్టు మనకి ఎలా తెలుస్తుందని డౌట్ రావచ్చు, కలర్ వేసుకున్నాం కాబట్టి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పైన వచ్చే బుడగలు తగ్గుతాయి. ఆ టైంలో మీరు పక్కకు తీసేసుకోండి. ఈ విధంగా చికెన్ పీసెస్ మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పగలగొట్టుకున్న 2 గుడ్లు వేసుకొని స్పూన్తో అయినా లేదా మిక్సర్తో అయినా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా. మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఇవి పెద్దగా ఉన్నాయని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. లేదా మీకు ఇలా ఇష్టమైతే ఇలానే చేసుకోవచ్చు. ఇలా చిన్నగా చేసుకుంటే కనుక మనకి నోటికి ముద్దకి ముక్క తగులుతూ ఉంటుంది. చికెన్ పీస్ కూడా మనకి చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఖాళీగా ఉండేలాగా మనం తీసుకున్న అన్నానికి సరిపడా ఖాళీగా ఉండే కడాయి పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాతనే మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకుంటే ఇలా బాగా పొంగుతూ పైకి వస్తుంది. వెంటనే తిప్పకుండా ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద చేసుకోవాలి, మరీ చిన్నగా కాకుండా. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సైడ్స్ వేసుకొని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా మొత్తాన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి, అంతా కలుపుతూ. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసే పని లేదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు మీడియం మంట పైన కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. రైస్ వేసుకునే ముందు మంట మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అన్నం మొత్తం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. నేను మరీ ఎక్కువగా వేయడం లేదండి, మీడియం ఘాటు ఉండేలాగా వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం మరొక 1 టీ స్పూన్ వేసుకొని ఈ స్పైసెస్ అన్ని కొంచెం పెంచుకోవచ్చు అనమాట. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటితో పాటు మిక్స్ అయ్యి ఇప్పుడు మంట హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అడిగనేది అంటనుకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. బయట రోడ్ సైడ్ బండ్ల పైన వాళ్ళు వెనుప కడాయిలో చేస్తారు కదండి, అటువంటివి ఉంటే గనక వాటిలో చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సేమ్ వాళ్ళకు కూడా అంతేనండి. ముందుగా అన్నాన్ని ఉడికించుకొని పెట్టుకుంటారు, చికెన్ పీసెస్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకొని చిన్నగా కట్ చేసుకొని అప్పటికప్పుడు వేడివేడిగా చేసిస్తారనమాట. రెస్టారెంట్లో కూడా అంతేనండి. ఇలా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోండి. అంతకు మించి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, అన్నం గట్టిగా అయిపోతుంది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. మనకి ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకొని లెమన్ పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.